ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ గెలిచినా ఓడిపోయినా రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి స్పందించాలి. అసెంబ్లీలో మనకి 11 స్థానాలు వచ్చినప్పుడు మనం వీకెండ్ పాలిటిక్స్ చేయడం చాలా తప్పు. 11 స్థానాలు కనీసం పంగనామాలు పెట్టకుండా 3 నామాలు 2 నామాలతో వదిలేశారు జనాలు. అంటే 2 నామాలు ఓకే విధ్వంసం చేయగలరు వీళ్ళు, ఇంకా 3 నామాలు ఇస్తే 5 సంవత్సరాల్లో చూసాం కదా 151 ఇచ్చినందుకు ఏం చేశారు, ఈసారి ఆ తప్పు చేయమని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, ప్రజలకు క్లారిటీ ఉంది కాబట్టి, ఒక విజన్ ఉంది కాబట్టి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మీరు ముందుకు వెళ్ళండి మేము ఓట్లు వేస్తామని గెలిపించారు కూటమిని. సో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి కూటమి నాయకులు మోదీ గారు, ఇక్కడ జనసేన తెలుగుదేశం వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు వెళ్తుంది ఆంధ్ర. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సమస్యలు పోనీ మీ నియోజకవర్గంలో కనీసం పులివెందుల నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు, మీరు చేయలేనిది, మీరు అధికారంలో ఉండి కానీ గతంలో ప్రతిపక్షంలో ఉండి కానీ మీరు చేయలేనిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఆయన చేస్తున్నారు. అలాంటిది వచ్చి చెప్పొచ్చు కదా అసెంబ్లీలో, డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా నియోజకవర్గం తరఫున చాలా బాగా చేస్తున్నారని చెప్పొచ్చుగా. అలాంటివి చెప్పరు. వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి మట్టికి బెంగళూరులో 3 రోజులు, అక్కడ ఇంకో రోజు, ఇంకొక దగ్గర ఇంకో రోజు, కూతురుల దగ్గర ఒక రోజు, లేకపోతే లాస్ట్కి 1-2 రోజులు ఆంధ్రాకి వచ్చి వీకెండ్ పాలిటిక్స్ చేస్తారు. చాలా తప్పండి ఇది, చాలా చాలా తప్పు. జై హింద్.